డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ iCreate డిగ్రీ కాలేజ్ 100% ప్లేస్మెంట్ మీ భవిష్యత్తుకి మాది భరోసా. అది జరగలేదు. నాకు డౌట్ సార్, సారీ టు ఇంటరప్ట్ యూ. ఇప్పుడు మీరు చెప్తో కొట్టుకొని ఇంత ఎమోషనల్ అయ్యి ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత మీరు అన్నట్టు ఎవరైతే ఈ తెలుగు ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఫోన్ చేసి ఇప్పుడు మీరు రెస్పాండ్ అవుతున్నారు, ఇప్పుడు సినిమాకి వెళ్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలను చెప్తున్నారు. మీ టీం ఎందుకు సార్ కెమెరా ముందుకు వచ్చి మా డైరెక్టర్ గారి బాధ అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు అన్నట్టు సత్యరాజ్ గారు ఉన్నారు, ఉదయ్ భాను గారు ఉన్నారు, సత్యం ప్రదేశ్ గారు ఉన్నారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళెవరు ఎందుకు కెమెరా ముందుకు వచ్చి ఇలాంటి సమయంలో మీకు మీ సినిమాకి మద్దతుగా మాట్లాడట్లేదు? 100% మాట్లాడారు. నేను ఉదయ్ భాను గారు మాట్లాడారు బిగ్ టీవీలో. అవును, ఒక్కరే ఉదయ్ భాను గారు ఒక్కరే మాట్లాడారు. మిగతా టీం అంతా ఎందుకు రావాలి? 100% అందరూ ఇప్పుడు చాలా దాంట్లో మాట్లాడారు. ఇప్పుడు మనకి ఇప్పుడు తెలియదు అంతే. ఇప్పుడు మీరు సాయంత్రం లేకపోతే రేపు ఉదయం వరకు చూడండి, సత్యరాజ్ గారు కూడా, సత్యరాజ్ గారు 71 years ఆయన, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చారు. ఈ చిన్న విషయం మాట్లాడరా ఆయన? 100% మాట్లాడుతున్నారు. అది కాకపోతే ఇంకొక థింగ్ ఏంటంటే సార్, నేను ఒకటే చెప్తున్నా, నా మీద జాలితోనో నేనేదో ఎమోషనల్ అయిపోయాను బాధతోనో సినిమా మీరు హిట్టు సినిమా సూపర్ ఉంది చెప్పొద్దు, వద్దు, అది మళ్ళీ మిస్లీడ్ అవుతుంది. సో కాబట్టి నేనేమంటానంటే సినిమా జెన్యూన్గా నచ్చితేనే. బట్ ఒకటి ఉంటుంది కదా, బిలో యావరేజ్ హిట్, సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్, ఏదో ఒకటి ఉంటుంది. నేను అందుకని నా నెంబర్ కూడా ఇచ్చాను. నా నెంబర్ కింద కామెంట్ కొట్టండి, అన్న ఇట్స్ యావరేజ్ ఫిల్మ్ అన్న, ఐఎమ్ సారీ అని పెట్టండి అని చెప్తే అయిపోయింది. ఇప్పుడు నా రివ్యూ చెప్పొచ్చా? ప్లీజ్. మూవీకి వెళ్ళిన తర్వాత సార్ నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఒక కిడ్నాప్ డ్రామాగా స్టార్ట్ అయిన మూవీలో మీరు తీసుకొచ్చేసి ఆ ఎలిమెంట్స్, మహాభారతం ఎలిమెంట్స్, ఆ క్యారెక్టరైజేషన్స్ తీసుకొచ్చేసి, మైథాలజీ ఎలిమెంట్స్ తీసుకొచ్చేసి అక్కడక్కడ ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇదేంటంటే ఒక కిడ్నాప్ డ్రామా, కొంత క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళు జర్నీ ఇది నడుస్తూ ఉంటుంది, స్క్రీన్ ప్లే లేయర్లుగా పోతూ ఉంటుంది. బట్ ఎక్కడైతే ఆ సత్యరాజ్ గారి మనవరాలు కిడ్నాప్ అయిందో ఆ సీక్వెన్స్ అంతా చాలా అద్భుతంగా ఉంది, చాలా ఎమోషనల్గా ఉంది. బట్ మధ్యలో ఈ క్యారెక్టరైజేషన్స్ రావడం వల్ల, ఈ హీరోల క్యారెక్టరైజేషన్స్, ఉదయ్ భాను గారి క్యారెక్టరైజేషన్స్ రావడం వల్ల ఆ ఎమోషన్ అంతా ఎక్కడికక్కడ ముక్కలుగా ఆగిపోతుంది. ఆ ఫ్లో మిస్ అయిపోతున్నాం. స్క్రీన్ టైంని మధ్యలో వాళ్ళు వచ్చి ఫిల్ చేయడం వల్ల అంతకుముందున్న ఆ సత్యరాజ్ గారి ఎమోషన్ అంతా మిస్ అయిపోయి ఫస్ట్ హాఫ్లో ఏదో ఒక తెలియని ఫీల్ మిస్ అయింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. బట్ నాకు సెకండ్ హాఫ్ మొత్తం మీద చూసిన తర్వాత నా పెద్ద కంప్లైంట్ ఏంటంటే, త్రిభావనధారి బార్బరిక్ అని మీరు పెట్టిన తర్వాత ఆ క్యారెక్టర్ని రెఫరెన్స్ కోసం అక్కడక్కడ చూపించారే కానీ కథలోకి ఆ క్యారెక్టర్ని తీసుకురాలి. ఆ క్యారెక్టర్కి ఈ సినిమా కథలో క్యారెక్టర్ లేదు. సో మీరు సత్యరాజ్ గారి క్యారెక్టరైజేషన్ని రెఫరెన్స్ చూపిస్తూ ఆ క్యారెక్టర్ గురించి, ఆ బార్బరిక్ క్యారెక్టర్ చెప్పారే కానీ ఆయన్ని ఈ కథలోకి తీసుకురాలేదు. ఒకవేళ ఆ క్యారెక్టర్ని కానీ ఈ కథలో ఇన్వాల్వ్ చేసుంటే, ఆ మైథాలజీ ఎలిమెంట్ కొంచెం పెంచి ఆ క్యారెక్టర్ని ఇక్కడ ఎలివేట్ చేసుంటే సినిమా రిజల్ట్ వేరే విధంగా ఉండేది అనేది నా అభిప్రాయం. అండ్ ఓవరాల్గా మీరు రాసుకున్న కథ కానీ, క్యారెక్టరైజేషన్లు కానీ, మేకింగ్ కానీ, నిర్మాణ విలువలు కానీ, అండ్ ముఖ్యంగా సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. సో రిచ్నెస్ ఉంది సినిమాలో, మంచి రైటింగ్ ఉంది, మంచి డైరెక్షన్ ఉంది. బట్ మీరు ఏదైతే ప్రమోట్ చేశారో, త్రిభావనధారి బార్బరిక్ అని మీరు ప్రమోట్ చేశారు, టైటిల్ పెట్టారు, ఆ డైలాగులు చెప్పారు, ఆ క్యారెక్టర్ గురించి శ్రీకృష్ణుడు అంతటి వారు వచ్చి ఆయన అడిగారు, ఆయన తలదీయించారని చెప్పేసి చాలా ఎక్కువ హైప్ ఇచ్చారు. సినిమా గురించి తెలుసుకున్న ఏ ఒక్కరికైనా మీరు చెప్పినట్టు ఆ 10 మందికైనా థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఈయన ఏడి ఇంకా రాలేదు ఎప్పుడు చూపిస్తారు అనే ఒక ఆ ఎదురు చూపే అయిపోయింది. ఫుల్ఫిల్ కాలా అది. మిగతా సినిమా అంతా బాగుంది. సో ఇక్కడ ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యాడు. బయటికి వెళ్ళి మీ సినిమా గురించి ఆ చూసిన 20 మంది కానీ 30 మంది కానీ, ఫస్ట్ రోజు చూసిన 2000 మంది కానీ గొప్పగా మీరు ఊహించినంత, అంటే సినిమాని ఇంకో రేంజ్కి తీసుకెళ్ళేంత ప్రమోషన్ జరగకపోవడానికి కారణం ఇదని నా అభిప్రాయం. మీరు అగ్రీ చేస్తారా? యాక్చువల్లీ నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గాంధీవధారి అర్జున అని ఉంది. అర్జునుడు రాలేదు అక్కడికి, అతని ఎమోషన్, హీరో తాలూకా ఎమోషన్. అవును, ఇక్కడ క్యారెక్టర్ ఇది కూడా నేను ఓపెనింగ్ ఒక మంచి శ్రీకృష్ణుడికును బార్బరికుడికి మధ్య సంభాషణ, కౌరవులు పాండవుల మధ్య ఒక నాటకం లాగా చూపించాను. అతని ఎమోషన్ ఏంటి అనేది, ఆ యుద్ధం, సెకండ్ హాఫ్ యుద్ధం చేయాల్సి వస్తుంది. సో ఏ కారణంతో పాప బయటికి వెళ్ళింది,
ఏ కారణం వల్ల ఇదైంది అదంతా బార్బరిక్ ఒక బుక్ చుట్టూ తిరిగే కదా. సో అలాంటిది నా కోసం, అంటే నాకు ఇష్టమైన బుక్ నేను అడిగినప్పుడు తను నా కోసం అది చేసిందని ఇతను ఏముంటుందని ఆ బార్బర్ ఏదైతే ఆ బుక్లో ఉన్న ఎమోషన్, ఆ త్రిమానాన్ని తీసుకొని ఒక సైకియాట్రిస్టు, ఒక 70 ఏళ్ళ ముసలోడు, ఒక తాత చేతికి మట్టి అంటకుండా, ఒక గన్ను పట్టుకోకుండా, ఒక కత్తి పట్టుకోకుండా చాలా తెలివిగా తన నెక్స్ట్ సెకండ్ హాఫ్ని రన్ చేసి ఒక మెసేజ్ ఇస్తాడు. అందులో అతని చేసిన సైకియాట్రిస్ట్ డాక్టర్కి పేషెంట్లను కూడా తన చుట్టూ పెట్టుకొని అది అలా మేము ఏముంటుందని ఆ రిఫరెన్స్ని చెప్పాను. ఏంటంటే ఆ త్రిబాణం తాలూకు ఎమోషన్ని చెప్పాను. మొదటి బాణం దిశని నిర్దేశిస్తుంది, రెండవ బాణం అదే అంటే ఈ సింపుల్గా చెప్పాలంటే శత్రువుని గుర్తిస్తుంది, మూడవ బాణం నాశనం చేస్తుంది. సో ఈ ఎమోషన్ని నేను చెప్పడానికే ప్రయత్నం చేశాను తప్ప ఈ బార్బరికుడి గురించి మనం పెద్ద కథలుగా చేసుకోవడానికి లేదు. ఒకే ఒక కథ, చాలా సింపుల్ కథ. తను ఈ కురుక్షేత్ర యుద్ధం 1 minute కానీ అంతమైపోతే కలియుగానికి చెప్పడానికి ఏమి ఉండదు కాబట్టి శ్రీకృష్ణుడు చాలా తెలివిగా తలని అర్థం చూపించి నాకు ఈ యోధుడి తాత కావాలంటే శ్రీకృష్ణుడి మీద ఉన్నటువంటి భక్తితో ఇచ్చేసాడు. చాలా సింపుల్ స్టోరీ, బట్ గొప్ప త్యాగం. అతని గురించి ఇంకేదో చెప్పడానికి అక్కడ లేదు. బట్ అతని చావుకు కారణం ఆ త్రిబాణ అస్త్రమే. ఆ అస్త్రమే లేకపోయి ఉంటే ఈ శ్రీకృష్ణుడు అడిగేవాడే కదా ఆ నిర్ణయం. అందుకే ఆ త్రిబాణ అస్త్రాన్ని ఇప్పుడున్న స్టైల్ ఆఫ్ దీనికి మోడర్న్ వరల్డ్కి ఇలా ఇప్పుడు సైకియాట్రిస్ట్ కాబట్టి అతని అస్త్రం సైకాలజీ. ఇప్పుడు నేను డైరెక్టర్ కాబట్టి నా రైటింగ్ అంటే నా అస్త్రం, నా స్కిల్లే ఒక అస్త్రం అని నేను చెప్పే ప్రయత్నం చేశాను. అది మేబీ అది ఇంకొకలాగా ప్రొజెక్ట్ అయ్యిందేమో మరి. అండ్ ఇక్కడ ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే మీరు అన్నట్టు టైటిల్ చాలా మందికి రిజిస్టర్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు బార్బరికుడిని ముఖ్యంగా మన ఇండియాలో ఈవెన్ సౌత్లో కూడా చాలామంది పూజించరు, చాలా మందికి తెలియదు. బట్ మనం నేపాల్ అటు కానీ వెళ్తే, రాజస్థాన్ అటు కానీ వెళ్తే కొన్ని వందల గుళ్ళు ఉంటాయి. తిరుపతి ఎలాగో అక్కడ రాజస్థాన్లో కాటు శ్యామ్ అంటే, అందుకే మన సినిమాలో సైకియాట్రిస్ట్ పేరు మన సత్యరాజ్ గారి పేరు శ్యామ్ కాటు అని ఉంటుంది. అంటే ఏది కూడా నేను వదలలే దేన్ని. సార్ లేదు సార్, నాకు అర్థమవుతుంది. మీరు ఎక్కడా కూడా రైటింగ్లో కానీ మేకింగ్లో కానీ ఈ సినిమాని చుట్టేయాలన్న ప్రయత్నం ఎక్కడా జరగలేదు. చాలా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టారు. మీ టీం కూడా మొత్తం టీం వర్క్ చాలా అద్భుతంగా ఉంది. అది మొత్తం అర్థమవుతుంది. బట్ ఎక్కడో లోతుగా వెళ్ళాల్సిన ఎమోషన్ని, హ్యూమన్ ఎమోషన్ కాదు నేను చెప్పేది, ఈ మైథాలజీ ఎమోషను, లోతుగా వెళ్ళాల్సిన ఎమోషన్ని మీరు దీన్ని బలంగా నమ్మి, హ్యూమన్ ఎమోషన్ని బలంగా నమ్మి దాన్ని జస్ట్ రెఫరెన్స్ మార్గంలో చూపించేసి వదిలేశారు అని చెప్పేసి. 100% రెఫరెన్స్ మార్గమే. బట్ అది ఆడియన్ పాపం టైటిల్ అలా పెట్టేసరికి అలా అర్థమైపోయింది. అది అయి ఉండదు సార్ మీరు అన్నది. నేను అంటే ఇక్కడ నాకు కావాల్సిందంటే ఏం సార్, ఈ ఇంటర్వ్యూలో నాకు కావాల్సింది మీరు నాకు ఒక సమాధానం దొరకట్లేదు అని చెప్పి బాధపడ్డారు కదా సార్, నాకు ఆ డిస్కషన్ కావాలా. కరెక్ట్. ఇక్కడ నాకు ఏదో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు టికెట్స్ వస్తాయంటే నేను నమ్మను. ఈ ఇంటర్వ్యూ ద్వారా మాకేదో లక్షల వ్యూస్ వచ్చేస్తాయి, మేము ఇదైపోవాలంటే దాన్ని నేను కూడా నమ్మను. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఏదో కన్నీళ్ళు పెట్టుకున్నాను, ఏదో చేసుకున్నానని చెప్పేసి జాలితో సినిమా వచ్చి చూడొద్దు అసలు. అది వెరీ ఇంపార్టెంట్. అవును, ఎందుకంటే ఏంటిది మీ కష్టాలు మీకున్నాయి. అవును, చాలా ఉంటాయి. ఎవరి వాళ్ళ కష్టాలు ఉన్నాయి. నా కష్టాల గురించి పట్టించుకోమని నేను అనట్లా. నేనేదో ఎమోషనల్ అయిపోయాను. ఏంటిది అది నేను ఇచ్చిన మాట ప్రకారం నేను చెబుతూ కొట్టుకున్నాను. కానీ మీరు నేనేమన్నా ఇప్పటికీ చెప్తున్నా, థియేటర్కి వచ్చి ఒకసారి చూడండి అంటున్నాను. ఒకసారి ఫ్యామిలీతో వస్తారు చూడండి, సినిమా బాగుంది ఫ్యామిలీతో వెళ్ళాలి, అది కూడా వద్దు. ఫ్యామిలీలో ఒక్కరు రండి, చూశాక దాన్ని మీ జడ్జిమెంట్ మీరు ఇవ్వండి అనేదే నా మెయిన్ ఇది. అందుకే నేను ఎమోషనల్ అయ్యాను. ఆ మొత్తం వీడియోలో నాకు ఇంకొక చిన్న కంప్లైంట్ ఉంది సార్. అంటే మీరు ఆ బాధలో మేబీ అక్కడ ఆల్రెడీ మలయాళ సినిమా ఉండబట్టి మీరు మలయాళ సినిమాలు చూస్తారు, తెలుగులో ఇంత మంచి సినిమా తీస్తే తెలుగు సినిమాలు చూడరు అని చెప్పేసి ఆడియన్స్ మీద మీరు ఒక బాణం వేశారు. ఒక విమర్శ అనుకోవచ్చు అది. అది విమర్శ అయితే కాదు. సరే, మీ బాధ అది, ఆ ఎమోషన్లో మాట్లాడారు. నేను విమర్శ కాదు, ఆడియన్ గొప్ప హృదయానికి నేను
మీ మార్గంలోనే వస్తానని చెప్పడం, అది నాట్ విమర్శ. అది మీరు- కరెక్ట్ కాదు కదా సార్. లేదు. మలయాళ సినిమాలు మాత్రమే తెలుగు ఆడియన్స్ చూస్తారు, Yeah. లేదంటే తమిళ సినిమాలు మన తెలుగు ఆడియన్స్ చూస్తారు, అది కరెక్ట్ కాదు కదా సార్ తెలుగు ఆడియన్స్ సార్ ఏ సినిమానైనా చూస్తారు. హాట్స్టార్లో తెలుగు సినిమాలు ఎక్కువ ఉన్నాయా, మలయాళం సినిమాలు ఎక్కువ ఉన్నాయా? తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి సార్. అంటే సార్ నేను కౌంట్ అడిగాను, ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని అడుగుతాను. అన్ని సినిమాలు ఈక్వల్, ఏ సినిమాలు వస్తే ఆ సినిమాలు తీసుకుంటే హాట్ స్టార్ ఒకటే ప్రామాణికం కాదు కదా సార్. లేదు హాట్స్టార్ కానీ వాట్ ఎవర్ OTT. ఓటీటీ. నేను ఎంత పర్సంటేజ్ ఎంత ఎక్కువ ఉంది అనేది నేను అడుగుతున్నాను. పర్సంటేజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు సూపర్ కంటెంట్స్ ఇస్తారు కాబట్టి మన ఓటీటీలు కూడా జనాలు చూసేవే పెడతారు. ఏదో ఒకటి తీసేస్తే పెట్టేయడానికి తెలుగు అయినా వాట్ ఎవర్ అయినా అది జరగదు. అది బిజినెస్. అది ఏంటంటే మంచి సినిమాలు తీస్తారని. మలయాళం సినిమాలకు నేను వెళ్ళిపోతాననేది తెలుగు ప్రేక్షకుల్ని నేను తక్కువ చేసి కాదు. వాళ్ళది గొప్ప హృదయము. వాళ్ళు ఏంటంటే కంటెంట్ బాగుంటే ఏ భాషా చిత్రాన్నైనా ఆదరిస్తారు, అది దాంట్లో డౌటే లేదు. కానీ ఎక్కువ మలయాళం ఫీచర్స్, ఎగ్జాంపుల్ తుడరం ఉంది. తుడరం సినిమా ఆల్రెడీ 1 crore ఎంతో చేంజ్ పెట్టి కొన్నారు ఇక్కడ సినిమా. అదే మన సినిమా ఏదైనా మలయాళంలో కొన్నారా? చెప్తున్నాను నేను. అంటే అంత డబ్బులు పెట్టి నేనేమంటాను, మన సినిమాలు మలయాళంలో చూడరు సార్. ఫస్ట్ తమిళ్లో కూడా చూడరు సార్. పెద్ద పెద్ద స్టార్ సినిమాలు మన తెలుగుకి ఊరికి పాన్ ఇండియా వరకే సార్. పాన్ ఇండియా వరకు అంటే బిగ్ స్టార్స్ మాత్రమే చూస్తారు సార్. అదే మలయాళంలో చిన్న సినిమాలన్నీ ప్రపంచం అంతా చూస్తారు సార్. ముంబైలో కూడా మలయాళం సినిమాలే చూస్తారు సార్. సో నేను అది బాగా దాన్ని ఇలాంటి కంటెంట్స్ ఇస్తే తీస్తారని ఇలాంటి నేను కొత్తగా ప్రయోగం చేశాను. అంటే ఇలా తీయాలి సినిమా అనేది నేను తీసుకున్నాను. ఇప్పుడు హాట్స్టార్లో ఉన్న సినిమాలు వాళ్ళు బిజినెస్ సార్. మంచి సినిమాలు మలయాళం చూస్తారు కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు. నా సినిమా నేను ఫోర్స్ఫుల్గా పెట్టమంటే పెట్టరు, అలా జరగదు అది. సో నేను ఆ నమ్మకం నాకు ఉండింది. అందుకే నేనేమన్నానంటే ఓహో అంటే వీళ్ళకి అంటే ఆడియన్కి ఈ తెలుగు సినిమా 3 రకాలు అయిపోయింది. ఒకటి స్టార్స్ తెలుగు సినిమా, ఇంకొకటి డబ్బింగ్ తెలుగు సినిమా, మలయాళం వాట్ ఎవర్ డబ్బింగ్ తెలుగు సినిమా, అండ్ తెలుగు సినిమా అనే దాంట్లో నేను ఉండిపోయాను. మేబీ దానికి కనెక్ట్ అవ్వలేదేమో, రాలేదేమో అన్న చిన్న భయం. అందుకే నేను థియేటర్కి వచ్చి బాగలేకపోతే తెలుగు సినిమా రా ఇది అని వ్యంగ్యంగా నవ్వి వదిలేయండి, మీరు తీయలేర్రా అనేది నవ్వు వదిలేయండి అనేదే నా ఇంటెన్షన్ సార్. ఆ నవ్వులు నాకు కావాలి, యాక్చువల్లీ నాకు మెసేజ్లు కావాలి. నేను అప్పుడు దాన్ని మార్చుకుంటాను. నేను మార్చుకొని ఇంకేదో ఆలోచిస్తాను, ఇంకేదో చేయాలని. ఎందుకంటే ఇదే సార్, ఇక్కడే బతకాలి, ఇక్కడే చావాలి ఇండస్ట్రీలోనే. అది ఒక సినిమా పోయిందని ఏమంటారు, ఇంటికి వెళ్ళిపోతాము అది ఒక డైలాగ్ ఉంటుంది నేను ఇంతే సినిమాలో, రే మనం ఇక్కడే బతకాలరా, మన చావు ఇక్కడే రా అనేది అది 100%. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.